వెళ్ళిపోయినట్టు ఏదుంటే మొగోనికి లంగ పేరు దొంగ పేరు వస్తుంది ఆగో లోకం మీద ఆనాటి కాలాన ఆనాటి కాలంలో భర్తకు కోపం వచ్చి పెళ్ళాన్ని దెబ్బ కొట్టినా నాదానన్ను ఎందుకు కొట్టిన వాని జోడించి దండాలు పెడతారు భర్త కాళ్ళు పట్టుకుంటే ఆనాటి మొగోళ్ళు పెళ్ళం మాట విని పెళ్ళం ముఖం చూసి వాడు చెట్టంత మొగోడైనా శైనాలకు వేసుకొని పోయింది గాని చెయ్యెత్తి దెబ్బ కొట్టడానికి ఏ మగోనికి ధైర్యం రాలేదు సంసార జీవితములు అనిగి మెరిగిన్నారు నాటి కాలాన అని ఈ కాలపు ఆడోళ్ళు గట్లున్నారా మొగడు ఏందే పెళ్ళం అంటే ఏంద్ర పాడుకా ఉంటాండ్రు లోకం పలగాకులమ్మా ఓ బామా లోకం పలగాకులమ్మా అల్లు లోకం పలగాకులమ్మా నా భార్యో లోకం పలగాకులమ్మా నా భార్యో మంది నాడు కట్టుకొని మారువాన పోతే మల్లొచ్చేటోళ్ళకు ఇల్లుగా అందరాట ఓ బామా కులంగి కులసఖియ మగువా నా భార్య పాపమ్మ నా భార్యవును నీ భర్తను నేను భగవంతుడు మన ఎందున్నాక బామ మనకేం బాధలు రావు దేవి ఎల్ల మామిడి తోటల్ల మామిడి పండ్లన్నీ కోసినము అందరూ పాలు కట్టుకున్నట్టు మనకో పాలు కట్టిండ్రు కాబట్టి వల్ల శుక్రవారం చక్కని గడియల్లా పన్నెండు పండు అదేవో బామో పండు పెట్టుకొని నా భార్య ముదికొండ పట్నములా గంపనిండ పండు పెట్టుకొని ముదికొండ పట్నం లోపల పండ్లు 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 అని అమ్ముకొని సోడో తగ్గడం 5ో 10ో పట్టుకొచ్చినట్ట ఏదుంటే ఈ పూట కడుతుందమ్మా ఓ బామా ఓ నారా ప్రాణేశ్వర నువ్వు చెప్పిన ప్రకారంగా నేను పండ్లు పట్టుకొని పోయి కొండ పట్టణం లోపల మామిడి పండ్లు అమ్ముకొని వస్తానని ఆ పట్టణం లోపల తెలుగొల్ల భార్యలను పిలుస్తానని అందరు కలిసి అందరు అక్క ఎళ్ళళ్ళు ముదికొండ పట్టణంలో పండ్లు అమ్ముకొస్తానని తయారైతున్నారు అక్క అయినా అయ్యో పాపమ్మ నేను లక్ష్మిని లక్ష్మి గంగోత్రి లక్ష్మి నేను లక్ష్మినే అవునే ఆ పక్క తయారైనవా అదే నీ డ్రెస్ మర్చిపోయిన ఏం చేస్తావు నువ్వు పంజాబ్ డ్రెస్ వేస్తావా ఈ డ్రెస్ అవునా ఇది మా చెల్లె ఇక ఇది మా అక్క మనం అందరం ఆరాలేనా మనం ఇప్పుడు పోయి పళ్ళు అమ్ముకొని రావాలి మామిడి పళ్ళు అమ్ముకొని రావాలి నీ మొగడికి నువ్వు చెప్పుకో నా మొగడికి నేను చెప్పుకుంటా నీ మొగడికి నువ్వు చెప్పుకో అయ్యా పోయత్తా అమ్ముకత్తా పోయత్తా అంటే అటే పోతా అనుకుంటాను మన పెద్ద మనిషి పెళ్ళం పాపమ్మ బయలుపోతాంది మీ అన్నగారి పెళ్ళం నీ కంపేదే నన్ను అమ్మడా నీ మొగడు పెద్ద మనిషి కులానికి నీకు మంచి మంచి గంప తెచ్చి పెట్టిండు గంపని ఎత్తులు పెట్టుకో ఇక నేను ఈ గంపలు పెట్టుకున్నా నా గంపలు ఏం పెట్టుకున్నా దాని గంపలు అదే పెట్టుకున్నా పోయి పండ్లు అమ్ముకొని వద్దాంప ఈ సన్న పని ఉండే ఎక్కడ దక్కడి అమ్ముతాం అవ్వ పోదామనుకోని ఎడుగురక్క ఎల్లళ్ళు ముడికొండ పట్నం లోపల అల్లు ఎట్లా అమ్ముతున్నారయ్యా ఓ పెద్దలలో నిండు నిమ్మల కింద చూడే ఆ
మామిడి పళ్ళుల్లో మరి చెట్ల తారాలు పెట్టావు మీరు కూడా మామిడి పళ్ళుల్లో ఉల్లో బెంగన పెళ్ళి మామిడి పళ్ళుల్లో కోతపురి మామిడి పళ్ళున్నాయి పెద్దలున్నాయి బెంగన పెళ్ళి మామిడి పళ్ళుల్లో పళ్ళుల్లో ఒక్కరు బట్టలు పట్టుకోని 3 బర్రెల కాడికి వచ్చి అక్క నీ కంపదించుకో ఇక్కడ 3 బర్రెల కాడ అమ్ముకున్నాయి అట్టికి పట్టుకోపోదామని చూస్తారు ఎవరు నువ్వు కొట్టి నువ్వు కొట్టేది పిల్లగా మామిడి పళ్ళుల్లో 2 కాలు ముందర పిల్లకాడ కావన్నా పండ్లు పైసలు కావాలి మన అట్టుకునే ఇస్తారు పండ్లు అరటి పళ్ళు ఉన్నాయి అంగురాలు ఉన్నాయి దానిమ్మ ఉన్నాయి కొనటానికి ఎటో చూస్తారు మంచి మంచి పండ్లు ఈ పండ్లు ఎవరైతే కొంటారో వాళ్ళకు ఏ కష్టం రాదు ఏ రోగం రాదు ఏ నొప్పి కాదు వాళ్ళ దేవుడు తోడై ఉంటాడు దాపుర దేవుడు ధైర్యం అని చెప్తారు అనుకోని కమసలి రావన్న వాడవాడలు తిరుక్కుంటా 3 బదుల కాడికి వస్తున్నాడు కమసలి రావన్న ఆ 3 బదుల కాడికి వచ్చేటల్లకు వాళ్ళు పండ్లు అమ్ముతున్నారట ఎన్నడూ ఈ 3 బదుల కాడ కూకొని అమ్మలేదు నేను ఇళ్ళని మందలు ఇచ్చే పోతాను అనుకున్నాడు పిల్ల పుల్లో మామిడి పళ్ళుల్లో అంగురాల్లో ఏం పేరు తిరుపతికి తిరుపతి 116 ఇచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుంటున్నాడు కాబట్టి కోరిన కోరికలు తీర్చేటువంటి పెద్దమ్మ మరి తిరుపతికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇప్పుడు ఇంటర్ బంద్ చేసి ఐటీఐ ఎత్తారట ఐటీఐలో కూడా పాస్ అయ్యి ఆయన లవ్ ఫెయిల్ కాకుంటుంటానని కోరుచున్నాను పిల్లగాళ్ళకి అందరికి లవ్వేదా ఇంకో కుల్లో మామిడి పళ్ళుల్లో అయ్యో చిన్నగా వస్తుంది అంటే ఏం పేరు నీళ్ళ యాదగిరి ఎన్నో ఖర్చు పెడతాం ఇవాళ లెక్క సౌతులు అక్కల రామకృష్ణ అక్కల రామకృష్ణ 116 నుంచి అమ్మవారి ప్రసాదం తీసుకున్నాడు కాబట్టి మా ఎవరు కొంటలేరు ఏం చేయాలో మా నాయన తింటాను
అగో పళ్ళు పళ్ళు అని పల్లమ్మంగా కంసలు రామన్నాడు పోయేటోడు 3 బదుల కాడ కూర్చున్న వారి వేటుకొచ్చిండు. ఏ బాబమ్మ అమ్మ అమ్మ అంటావు పిల్ల అంటావు ఎదురు పాడుతావు నువ్వు ఎవరురా? ఊళ్ళో మామిడి పళ్ళుల్లో అంగూరాలు అరటి పండ్లు దానిమ్మ ఆపిల్స్ ఊళ్ళో పండ్లు. ఆ పిల్లగాడు సిగ్గుపడతాడు పాపం. అవేంటియో ఇవా ఇప్పుడు ఏముంటాయిరా పాడుతావు ఏంటివో అంటాను. ఏంటియో జర చెప్పరాదు. అంగులు పెడతారా నీదిగా అంత ఉండాలి గుణం. అవేమంటన్నా ఇవి మామిడి పండ్లు బిడ్డ, మామిడి పండ్లురా. ఏంటి మామిడి పండ్లు అరటి పండ్లు జామ పండ్లు. నీ పెద్దగా ఉన్నాయా? ఇదేంద్రు నీ పెద్దగా ఉన్నాయంటే ఏంటిదిరా? ఈ గింతింత ఉన్నాయా అంటన్న మామిడి పండ్లు. ఇంత మీరు ఎవర్రా? ఒకసారి చూపించరా చూస్తా. ఏంటి చూపించాలి గాని అయ్యో అందులో ఏమేమి ఉన్నాయి, ఎంత ఏ సైజులు ఉన్నాయని చూస్తా. ఎట్లెత్తాను? అరే నీది ఎప్పుడన్నా కొన్న ముఖమైన అరబాడుకావు. ఇందారావో లోకం అని ఎట్లెత్తన్నవా అంటన్నా. ఎట్లెత్తన్నావా అంటున్నావా? ఎట్లా అంటే చెప్తావు బిడ్డ, 5 నిమిషాలు చెప్తావు బిడ్డ. రవన్న 116 ఎట్లెత్తా నువ్వు చెప్పవా? చెప్తా బిడ్డ, ఒక్క నిమిషాలు. బుద్ధిరా అమ్ముడు ఉండదు మరి. ఎప్పుడైనా నీ అమ్మిన మొక్కవేనా? ఎప్పుడన్నా కొన్న ముఖమైన అరబాడుకావు మరి. లమిడి అవరికేమో 2 అంటున్నావు, సోడికేమో 4 అంటున్నావు. గట్ల ముద్దారే. ఎప్పుడన్నా కొన్న ముఖమేనా? నీది అమ్మిన ముఖమేనా? ఎందుకు అంటే సోడికేమో 4 ఇస్తాను, అప్పటికి పెద్ద పెద్ద పనులు ఉంటాయి. అందుకని సోడికేమో 4 చిన్న 4 ఇస్తాను. నేను చూస్తా ఒకసారి లావట్రాదు. మాటలు మర్చికరా చూస్తాను. ఈడ దానికి దిక్కులేరు అనుకుంటాను. బాగా మాట్లాడతాను. నువ్వెవరివిరా? కొనే మొక్కవేనా నీది? మీరు అమ్మే మొక్కవేనా? కొనే మొక్కవేనా? 60 మిసాలోడా బాగా అవుతుంది. ఒకసారి లాగం ఇస్తే ఇంకోసారి కట్ల పెట్టుకుంటారు పాడతావు. ఊడవికి సంపద ముళ్ళు లేకుండా వాళ్ళ ఊడవికి సంపకపోతే నీ మిసాలం చెప్పే కడతా. నువ్వు ఇక్కడ ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే నీ శిఖకు షిప్పే కడతా. నా శిఖకు షిప్పే కట్టకపోతే నువ్వు పైసలు ఇచ్చి పండ్లే కొనకపోతే నీ నోట్లు పోతా. అదేమన్నా థమ్సాపా మజానా బీరా వెళ్ళి తర్వాత అమ్ముకోవాలి. నువ్వెవరివిరా? నువ్వెవరివిరా? రోజా మీసాలోడా, ఆంచప్పలోడా, కొండబెడలోడా, ఎందుకోకపోడా? రామన్ననే ఒకసారి దగ్గరకు రాకు, దూరం ఉండి పైసలు ఇచ్చుకోను ఇస్తానే. ఒకసారి చూపించు. ఏంటికి చూపించేది? చూడకుండా నేను ఎట్లా కొనాలి? ఒకసారి చూపించుర్రి. ఒకసారి చూపించుర్రి. ఏమే బాయిరాల బాబమ్మ, నువ్వు మాత్రమైన 3 బదుల కాడ పళ్ళు అమ్ముతున్నవా అని లోపల చెయ్యెత్తేటోళ్లకు బాయిరాల బాబమ్మ గడగడ గడగడ కాతులు కట్టుకోని ఎట్లా బుద్ధి లేదు నీకు, ఎట్లా గానం లేదు. కంస కంసాల
నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా హా? నా చెల్లె కంపల చేయి పెడతావురా నాన్నలో వ్యక్తి నా ఊకుంది కదరా కంపల్లే దాని దగ్గరికి వస్తున్నావు ఇట్లా నా చెల్లెలు కొత్తది అన్న పెడతావురా కాదు కావు దాని చెప్ప మీ నాన్న కాదు దేవుడా కంసలోడా నా చెల్లె నాన్నబెట్టిన తప్పు నా గంపలా చేయి పెట్టి నాకేం బాలుండపోవు కానీ నీ గంపాలే బట్టి అట్లా చేయి పెట్టి పండు కొంత అయింది అది నీ మొన్నారం దెంప వాడతావు నాకంపల చేయలేదు గొడ్డలు పట్టుకొని తింటాను కుక్క తీకైనా ఏడు సార్లు తక్కువ గాచుకోడక అవసరం కాదు మళ్ళా ఇట్లా నల్లవాడేవు పాడుకో ఇట్లా కాపాడు రాకు అప్పుడు మాత్రమైనా చూసినవా ఆయనాల పాపం మన రాని మాటలు అంటుంటే కౌసల రామన్న కళ్ళ చూసనే ఏమే పాపమ్మ ఇయ్యాల నన్ను మన రాని మాటలు అన్నావు చిత్తరాని తిట్టు తిడుతున్నవానే నువ్వు మాత్రమైనా పళ్ళలు చూసుకొని నువ్వు ముడుతున్నావా పళ్ళలు చూసుకొని నువ్వు సంబరపడుతున్నావా నీకు ఇంత అహంకారం వచ్చింది పళ్ళే లేకుండా ఎత్తనన్నాడు కౌసలి రామన్న ఇంటికెళ్ళి వచ్చిండు బాబా కారి ముండ కొడుకు దోశ కారి ముండ కొడుకు మంత్రాల గల్లోడు యంత్రాల గల్లోడు చెట్లకి నేల గల్లోడు కౌసలి రామన్న మంత్రాలు మరి చెట్లకి ఎల్లల్లో వేదాలు గొల్లసిన మంత్రాలు చదివి బాబకారి కౌసలి రామన్న ఎండి ముసాలలో రెండవ సేన ఎండి ముసాలలో రెండవ సేన రాగి ముసాల రాయవ సేన ఇప్ప ముసాల ఇప్పవ సేన ఇవ్వవ సేన ఇప్ప ముసాల ఇవ్వవ సేన పుట్టు పుట్టు అంటే ఇనుప మూతి కాకుల తయారు చేసిండు అంచుతోటి కాళ్ళు వేసిండు రాయితోటి రెక్కలు వేసిండు మూతి మాత్రమే నువ్వుతోటి మూతి వేసిండు ఇనుప మూతి రో కాకులైతే ఇనుప మూతి కాకుల తయారు చేసిండు మంత్రాల ఎల్లోడు యంత్రాల ఎల్లోడు చెట్లకి నేల ఎల్లోడు కౌసలి రామన్న ఇక పిలిచిన వ్యాపారం మంత్రాలు
చెట్ల మీద కాయలన్నీ తులుపుండ్రి మండలాన్ని కొట్టుండ్రి అది ఎంత పన్నప్పుతో పన్నప్పకుండా వారికి అవసరం రావడు ముందు కాకులో చెప్పంగానే రెక్కలు పట్టుకుంటా పెట్టి కాకులు మంటారు ఇన్ని రోజుల బట్టి మనము బాణాలు బట్టి కొట్టలేదు ఇవాళ అమ్ములు బాణాలు బట్టి కాకుల కొట్టి తరిమి కొడగా అన్నాడు రామ రామ కోదండ రామ కోదండ కాకులను కొట్టంగా బాణాలు వేస్తుంటే మాయ కాకులాయ కొట్టిన కాలమాయ ఇంకో శక్తి మీద ఉడుతున్నాయి అక్కడ కొడుతుంది ఇక్కడ ఉడుతున్నాయి ఇక్కడ కొడితే అక్కడ ఉడుతున్నాయి అక్కడ కొడితే ఇక్కడ ఉడుతున్నాయి అయ్యో కొట్టి కొట్టి వాళ్ళు పెట్టవచ్చరా కొట్టిరు కొట్టిరు కొండకి పెట్టిరు అన్నారా మనమేమి చేస్తామురా అయ్యోనే దేవుడా అయ్యోనే దేవుడా కాకుల మీద మందుగా కాకుల మీద దుమ్ముగా ఈ కాకుల మీద మందు అయ్యా ఈ చెట్టు మీద కొడితే ఆ చెట్టు మీద పోవచ్చే ఆ చెట్టు మీద కొడితే ఈ చెట్టు మీద పోవచ్చే కాకులను దంపుడా మన నుంచి కాదుగా 12 ఎకరాల సేనగా పాడాయి పాయన వాళ్ళు తల మారుకుంటారు షాది గుద్దుకుంటారు ఎక్కడున్నావు దేవుడా నువ్వు ఏమి పేరు కత్తి నీవు ఏమి కీర్తి కత్తివా ఓ భగవంత ఓ బ్రహ్మదేవా ఓ శంకర నీవు 12 ఎకరాల సేను పంట కట్టిందాను నీవు సంబరపడే అల్ల పాడైపోయనా ఆగో ఆనాడు ముదిరాజు చూసినవా తల మారుకుంటున్నారు షాది గుద్దుకుంటున్నారయ్యా ఓ పెద్దలలో ఆ తోటల్లో కనగంట పుట్టడు కన్నీరు తీస్తున్నారు వలవల వలవల వల తేరుతున్నారు ఏమి సేదు ఎందు పోదు అని కయనాడు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడువంగా అగో తెలుగు సంపన్న కొడుకయ్యో అగో సంపన్న కొడుకు ఏనాడు కళ్ళలు ఏమంటున్నాడే ఉత్తరాసి సంపన్న గన్న కొడుకు దుర్గన్న కండ చూసే కన్న తండ్రి బాధపడతా అంటే పట్నంలోన ప్రజలందరూ బాధపడుతుంటే ఆ 1,000 ఉత్తరాసి వాళ్ళు వాడుళ్ళు మొగోళ్ళందరూ కనగంటే పుట్టడు ఎడతా అంటే ఆ తెలుగు సంపన్న గన్న కొడుకు పెద్ద కొడుకు దుర్గయ్య కన్న తండ్రి ముఖము కండ చూసి ఓ నాయన్న సంపన్న మన బతుకు తెరువు కొరకు భగవంతుడు ఇచ్చిన మామిడి తోటలు కాపాడుకున్నాము ఇన్ని రోజుల బట్టి పండో పొలమో వండుతే తెంపి అమ్ముకొని సోడో తగడో తెచ్చి 5 10 తెచ్చి ఎవల కుటుంబాలను వాళ్ళు దాదుకుంటాండ్రు
అవి అంత సంబరపడేటోళ్ళు అంత సంతోషపడేటోళ్ళు ఇలా 7 కాలం వచ్చే నాయన మన కులానికి పెద్ద మనిషి అయ్యా దుర్గయ్యా నువ్వు బాధపడితే నేను బాధపడ్డట్టు కాదా నువ్వు ఏడితే నేను ఏడిసినట్టు కాదా కన్న తండ్రి బాధపడంగా ఏ కొడుకులన్న చూస్తారా నువ్వు మన ముదిరాజు కులానికి పెద్ద మనిషివే బాబు ఆ కాకులు పాడుబడ ఎక్కడి చెల్లొచ్చినాయో తోటల వచ్చి కొమ్మలిని కొట్టబట్టే పిందలు తెంపేయబట్టే పూతరాల కొట్టబట్టే ఆ మాయ కాకులు పాడుబడ కొట్టి కొట్టి కొండ కీకలు పెడతాండ్రు మన ముదిరాజు కులమంతా బాధపడతాండ్రు నా ఇన్నో నేను ఒక్క మాట చెప్పుతున్నాను నాయనా చెప్పుతున్నావు నాయనా పెట్టు చంపన్నా పుటాకేవో నాయనా నేను బయలుపోతానయ్యా ఓ నాయనో మన కులము కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు నాన్న కాకుల సంపత్తి మాత్రం నేను ఇంటికి రాను ఎప్పటోలే మన కులమంతా సంబరంతో ఉండాలి సంతోషముతో ఉండాలి ఆ కాకుల ఎంబడే నేను పడతా కాకుల సంపత్తి మాత్రం నేను ఇంటికి రాను నాన్నని ఆ పెద్ద కొడుకు దుర్గయ్య ఇక తల్లి కాళ్ళు వచ్చినాడు ఓ దేవుడా తల్లి కాళ్ళు వచ్చినాడు ఓ దేవుడా కన్న కొడుక నా కొడుక కన్న కొడుక నా కొడుక కొడుక దుర్గయ్య నేను వెళ్ళిపోతానా నేను కాకుల సంపత్తనంటున్నవరా మేము ఇంతమంది పోతేనే మమ్మల్ని నుంచి కాలేదు కొడుక కన్న కొడుక నా కొడుకు కన్న కొడుక నా కొడుక చిన్న పిల్లవాడి నా కొడుక చిన్న పిల్లవాడి నా కొడుక నువ్వు చిన్నోనే ఉన్నవురా నా కొడుక దుర్గన్న బుద్ధి జ్ఞానం రాలేదురా భూమంతులేదురా నా కొడుక ఎన్ని చెప్పినా వింటలేడు నాయన నీ తప్పకుండా వెళ్ళిపోతే కాకులు చంపుకొని వస్తానంటే అన్న తండ్రి ఏమన్నాడు కొడుక నువ్వు వద్దంట వింటలేవు కొడుక అట్లయినా పర్వాలేదు నా కొడుకు అట్లయినా పర్వాలేదు నా కొడుక చంద్రబాణాలు నీ చేతికి ఇచ్చిన సరే మంత్రి కొడుక కాకుల చంపుకొని వెళ్ళి రమ్మన్నాడు తండ్రికి దండం పెట్టి తండ్రి కాళ్ళు మొక్కి తల్లి కాళ్ళు మొక్కిండు కన్న కొడుకు దుర్గన్న అమ్ములు బాణాలు పట్టుకొని హరిశ్చంద్ర బాణాలు పట్టుకొని ఆగో అటువంటి ఒక్క మామిడి తోటల్లోకి వచ్చి కాకుల కళ్ళ చూస్తే మాయ కాకులు పాడువాడ కావు 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 అనుకుంటా చెట్టు మీద ఆలుతున్నాయి పిందలు కొరికెత్తన్నాయి పూతలు రాలుతున్నాయి అటువంటి మండలన్నీ కొడుతున్నాయి కాకుల మీద మన్ను పోయ్యా గడగడ గడగడ కాత పెట్టే దుర్గయ్యే హర మాదేవ హర మహారాజా హర మాదేవ హర మహారాజా దుర్గన్నవడ్డడు మాయ కాకులు పాడుబడా పొలగాని ముఖము చూసిన ఈ ఒరే బాలుడాను ఎంతని మోగోనివిరా మమ్మల కౌసలి రామన్న తన మాయలతోడి మంత్రాలతోడి యంత్రాలతోడి మమ్మల్ని తయారు చేసిండు వారి నీకు దొరకవు నీ అయ్యకు దొరకవు నీ తాతకు దొరకవు నీ ముత్తాతకు దొరకవురా ఎవరనుకున్నావు ఏమనుకున్నావురా తల్లికి పిల్లలు వాపినట్టు పిల్లకు తల్లిని వాపినట్టు నీ తండ్రికి నేను వాపకపోతే మాయ కాకులు వాదనుకోని మామిడి తోటల్లోకి వెళ్ళి కాకులు
అడవి లోపాల ఎగురుతూ ఉన్నాయి అడవి లోపాల ఓతలు ఉన్నాయి కొట్టుకుంటా కొండకి కాలు పెట్టే బాలుడు అడవిలో పొద్దుక పట్టే నారాయణ అడవిలో వెళ్ళాలి పట్టే ఓ దేవుడు ఆకులో ఎంబడి పిల్లగాడు పట్టాడు అడవిలో కొట్టుకుంటా కొండకి పెట్టుకుంటా పోతాను అడవిలో పొద్దు దూకుతుంది అడవిలో వెళ్ళాలి పట్టే కాకులో ఎంబడి పిల్లగాడు నల్ల జంగలి కోడి లోపల మారి పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కోడి పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి అయ్యా సింహాల కలిగి చీకటి కోనేరు లోపల మానవులు దానవులు యక్షులు కిందర కింపుడు జగత్ల గంధర్వులు యమధర్మలు జంగల్ లోపల పిల్లగాడు కొట్టుకుంటా పోతున్నాడు ఎండల వేడికి పంటల తగడుకు బాధ కలుగుతున్నదమ్మా ఓ దేవుడు కట్టుకున్న బట్టలన్నీ నారాయణ పరికి పొదల్ల దుడే అవలాలో పాల పొదల్ల దుడే ఓ దేవుడు పరికి పొదల్లకెళ్ళి పాల పొదల్లకెళ్ళి మంగ పొదల్లకెళ్ళి పిల్లగాడు కాకులు ఎప్పటి పోతుంటే ఒంటి వీధి బట్టలన్నీ పొరకలకు తట్టుకొని చెట్టుకొక్క పోగైపోతున్నాయి బట్టలన్నీ తిరిగిపోతున్నాయి రాళ్ళల్ల రప్పలల్ల పిల్లగాడు ఎగురుకుంటా దురుకుంటా పోతా అంటే కాళ్ళకు పోట్రాయి దాకి అటువంటి కాళ్ళన్నీ వలిగిపోతున్నాయి పండకింత రక్తం అవుతుంది చెట్టుకొక్క పోగైతుంది కాళ్ళై మద మాంసాలన్నీ బండక దుఃఖపోతున్నాయి రక్తము గారుతుంది కాకలి ఎప్పటి పిల్లగాడు పోతాడు ఒక్క రోజాయ 2 రోజులాయ 3 రోజులాయ ఇక కన్న కొడుకు రాకపాయ ఓ దేవుడు ఇంటిలోనే దంపన్నరా నా కొడుక దుర్గయ్యా కన్న కొడుక కన్న కొడుక దుర్గయ్యో కాకులాను కొట్టడానికి నా కొడుక నువ్వు వెళ్ళిపోతే వీరా నా కొడుక ఇంకా రాకపోతే వీరా దుర్గయ్యా నా కొడుక దుర్గయ్య తోల వస్తువు కొడుక ఏ దారుణ వస్తువురా నాయన్న 10 మందిని తీసుకొని ఆ యొక్క తెలుగు సంపన్న చూసినవా ఇక కొడుకు లేన తొవ్వలు రావో దేవుడా తొవ్వల్ల పోవట్టే నారాయణ కొడుకు లేన తొవ్వల్ల పోతుంటే బండ కింద రక్తం అవుతున్నది చెట్టు కింద శర్మం అవుతున్నది గుండెలో పోయిన కొడుక దుర్గయ్యా నా కొడుకో సచిన సాగుతున్నది నా కొడుక బతికిన బతుకులల్లా వెలవబాయే కాలేడపోయినాదో నా కొడుకో జీవన వేడపోయినాదో నా కొడుక పాపాలు విధవారా నా కొడుక కలకల కన్నీరు తీసిండు ఎంత దూరం పోయినా గాని బండకింత శర్మమైంది చెట్టుకింత శర్మమైంది బండకింత రక్తమైంది ఎంత దూరం పోయినా కన్న కొడుకుగా నస్తలేడు అయ్యో భగవంత నా కొడుకు కాకుల కొట్టడానికి నేను ప్రాణం పోవచ్చునని ఏడుచుకుంటే ఇంటికెళ్ళి వచ్చిండు కులాన్ని చూసుకుంటా కలకల కన్నీరు తీసిండు కొడుకు చనిపోయిండనుకోని 3 వత్తుల నాడు పక్షిదానం వేసిండు 5 వత్తుల నాడు పక్షిదానం వేసిండు కొడుకు పేరు మీద 9 రోజుల నాడు చిన్న కర్మ వేసిండు 11 రోజుల నాడు దినవారం వేసిండయ్యా ఓ పెద్దలాల కొడుకు చచ్చిపోయిండు అని 11 రోజుల నాడు దినవారం వేసిండు గాని కన్న తండ్రి బాధపడతాండు కన్న తల్లి పాయిదాల పాపవ్వ వంట ఉర్ర సాగుతుంది నా కొడుక దుర్గన్న ఎల్ల 10 మంది కొరకు కొడుక మనం కులవు కొరకు పాటలు పడ్డవు కొడుక కులవు కొరకు నువ్వు ఎంతో ఏడ్చుకుంటా వేయినవురా కులం మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉండాలని అని కొడుకోను మాయ కాకుల చంపడానికి కొడుక ములుబానాలు పట్టుకొని పోతివి కొడుక పోయిన పోకటే గాని మళ్ళీ తిరిగి రాకపోతివిరా అని కన్న తల్లి
ఏడుతంది కన్న తండ్రి ఏడుతాండు కొడుకు చచ్చిపోయిండని కొడుకు పేరు మీద దినవారం చేసిండ్రు ఇక వాళ్ళ సంగతి అట్లుండని ఆ పట్నం లోపల ముదిగొండ పట్నం లోపల ప్రజలందరూ 1,000 ఉత్తరాజులందరూ ఆడోళ్ళు మొగోళ్ళందరూ సంపన్న దగ్గరికి వస్తాండ్రు అయ్యా నువ్వు ఏడుతని కొడుకు లేచేస్తాడా కన్న కొడుకు మీకు లేని దుఃఖం పెట్టి వెళ్ళిపోయిండయ్యా కన్నోళ్ళ కన్న ముందట కడపలో పుట్టినోళ్ళు పోతే కన్నోళ్లకు కాట్ల పడేదాకా దుఃఖమే తండ్రి నువ్వు ఏడ్చినా నీ కొడుకు లేచిరాడు తండ్రి నువ్వు ఆర్చినా నీ కొడుకు లేచిరాడు 50 మంది కైకిళ్ళు వెళ్ళబెట్టి ఏడిపించిన నీ కొడుకు లేచిరాడయ్యా ఏడవకు తూర్వకు మా కులము కొరకి ఇళ్ళ కులం కొరకు పాటలవాడి ఇళ్ళ మా కొరకు నీ కొడుకు బయలుపోయిండు నీ కొడుకు ఎక్కడున్నా నీ కొడుకు ఆత్మకు శాంతి ఉండన్నా అని పట్నంలోన ప్రజలందరూ కలకల కలకల కన్నీరు తీస్తాండ్రు ఇక వాళ్ళ సంగతి ఏమో అట్లా ఉన్నది కాని ఆ ముదికొండ పట్నం లోపల కొన్ని రోజులేమో మామిడి పండ్లు కొన్ని రోజులేమో జామ పండ్లు కొన్ని రోజులేమో దానిమ్మ పండ్లు కొన్ని రోజులేమో అరటి పండ్లు అమ్ముకోరి 1,000 ముద్దరాసోళ్ళు కాలవెల్లా వస్తారో మరమారాము కాలవెల్లా వస్తారో కొన్ని రోజులేమో రామారాము అయ్యో రోజులందరూ ఏ కాలంలో పండు వంట తండ్రిగా పండు వంటవై అమ్ముకొని బతుకుతండ్రు అట్లా కొన్ని రోజులు కలిసిపోతాంటారు నువ్వు ఏ పండు కాకుండా అయింది ఏ పనులు కాకుండా అంటూ మామిడి తోటలు పెడితే ఆగమైపోయినాయి మనం ఎట్ల బతుకుడు ఏ విధంగా బతుకుడు సంపన్న వేడుకచ్చీరు అయ్యా మనం ఎట్లా బతుకుడు ఏ విధంగా బతుకుడు అని ఆగం 1,000 ముత్తరాజులను ఏడుస్తుంటే ఆ తెలుగు సంపన్న ఏమన్నాడు దిక్కులే నల్లకు దేవుడే దిక్కాట మళ్ళా శంకరుణ్ణి వేడుకుందాము శంకరుణ్ణి వేడుకున్నదంటే ఏదన్నా అధికారి చెప్పుతాడు అనుకున్నాడు శుక్రవారం నాడు సక్కని గడియల్లా దొరుకుడు తానాలు చేసి అంతరేకం అయిండ్రు అటువంటి గంగ ఒడ్డుకొచ్చిండ్రు ఆ తెలుగు సంపన్న 10 ఏళ్ల పబ్బది పట్టిండ్రు ఉష్కతోటి లింగం చేసిండు ఓ శంకర ఆదుకునే ఆపద్బాంధవుడవు నీవు మమ్మల్ని చల్లంగా చూసే పరమేశ్వరుడవు నీవు నా కొడుకు మాయకాకుల చంపడానికి వేయిండు పోయిన పోగడే మళ్ళీ తిరిగి రాలేదు ఇన్ని రోజుల బట్టి మా ఊళ్ళో మా తెలుగు వాళ్ళందరూ మా ముత్తరాజు వాళ్ళందరూ ఏ పండు ఏ సీజన్ లో ఉంటే ఆ పండుగ అమ్ముకోవాలి ఇన్ని రోజుల బట్టి బతికినాము కానీ ఎక్కడే లేకుంటుంది ఎట్లా బతుకుదామా అని మా ప్రజలందరూ బాధపడుతున్నారు శంకర పరమేశ్వర అని ఉష్కతోటి లింగం చేసిండ్రు అడగొట్టి గంగ ఒట్టును పెట్టిండ్రు ఆగో పాలతోటి పాలాభిషేకం పూలతోటి పూలాభిషేకం చేసి పూలు పుష్పాలు తెచ్చి ఆ లింగం మీద పోసి 10 ఏళ్ల బొబ్బలు బట్టి శ్రీకామిని తారదారుండ సంసార నిర్వాపయ్యే పాపగర్వాప సేవించు భావించు దండములందరూ విచారములు లేదు నీ పేరు చెప్పంగా నీ వెళ్ళ మా మనస్సు పొంగి పొరలాడే పాహిమాము శంకర పార్వతి జగదీశ్వర పాహిమాము శంకర పార్వతి జగదీశ్వర పాహిమాము శంకర పార్వతి జగదీశ్వర పాహిమాము శంకర పార్వతి జగదీశ్వర ఓం హర శంకర హర హర శంకర హర శంకర హర శంకర ఓం హర శంకర హర హర శంకర ఓం హర శంకర హర హర శంకర దిక్కు నీవే ఉన్నవో దీవు నీవే ఉన్నవో నీవే ఉన్నవో దీవు నీవే ఉన్నవో దిక్కు నీవే ఉన్నవో దీవు నీవే ఉన్నవో నీవే ఉన్నవో దీవు నీవే ఉన్నవో మమ్మల్గా పాడగరావా ఓ పరంధామ మమ్మల్గా పాడగరావా ఓ పరంధామ మమ్మల్ని రక్షించగరావా ఓ పరంధామ మమ్మల్ని రక్షించగరావా ఓ పరంధామ శంకర భగవంత ఎక్కడున్నావు తండ్రి ఎండికొండ శివుడా వేమలవాడ రాజరాజేశ్వర దిక్కైన నువ్వే దీవైన నువ్వే తండ్రాని గంగ ఒట్టుకు 1,000 ముత్తరాజోళ్ళందరూ పదులు వచ్చిండ్రు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడుసోళ్ళు పిల్లల కాంచెల్లి అందరూ కలకల కలకల కన్నీరు తెస్తున్నారయ్యా వాళ్ళ కంటి నీరు సత్యవంతుల కన్నీరు సామాన్య తీరుల కంటి నీరు శంకరుడు తోట మీరల్లా ఎడతా ఉన్నారు నేను వస్తాను
కొండల్లాదు మాయమైపోతూ ఇది కొండ పట్టంలో దేవుడల్లా పుట్టినాడా కొండ నగరం లోపల పుట్టిండు ఆ యొక్క లోకాల శంకరుడు ఏమంటున్నాడు నా మహిమలతోటి చెరువుల్ల బాయుల్ల కుంటల్ల నేను జల పుష్పాల తయారు చేస్తున్నానన్నాడు ఆగో నీళ్ళ లోపల చెరువుల్ల కుంటల్ల బాయుల్ల వాగుల్ల వంపుల్ల జల పుష్పాల తయారు చేసిండు జల పుష్పాలంటే శాపలు కొడుకులాల నేను జల పుష్పాల తయారు చేసిన కొన్ని రోజులు మీరు శాపలు అమ్ముకొని బతుకమన్నాడు శంకరునికి దండం పెట్టిండ్రు ఓ స్వామి అల్ల మాకు బతుకు తెరువు కొరకు తండ్రి జల పుష్పాలంటే చేపల తయారు చేసినవా కుంటల్ల చెరువులల్ల వాగుళ్ళల్ల వంకళ్ళల్ల ఎక్కడ నీళ్లుంటే అక్కడ జల పుష్పాల తయారు చేసిన తండ్రి కారణవు అయ్యా అందుకే పర్వాలేదు అనుకోని పబ్బది పట్టిండ్రు ఆ 1,00,000 ముదరాజు వాళ్ళు ఎప్పుడైతే పబ్బది పట్టిండ్రో అంతర్ధానమై పరమేశ్వరుడు వెళ్ళిపోయిండు ఆ ముదిరాజు చంపన్న అందరిని కళ్ళ చూసిండు ఓ అయ్యలారా ఓ తమ్ములారా ఆగో చెరువులు కుంటలు కాపాడుకొని అటువంటి జల పుష్పాల పెంచి పెద్ద చేసుకుందాము కాపాడుకొని ఆగో చేపలు పెద్ద పెరిగినాక అమ్ముకొని మనం కాలవెళ్ళ వద్దామన్నాడు ముదిరాజు చంపన్నో రామ రామ సీతారామో దేవుడా రామ 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 సీతారామో దేవుడా రామ రామ సీతారామో దేవుడా ఎవరి ఇళ్ళకైనా దేవుడా రామ రామ ఇళ్ళకైనా దేవుడా రామ వాళ్ళు కూడా వెళ్ళిపోయనే రాముడా రామ రామ వాళ్ళు కూడా వెళ్ళిపోయనే రామ ఊరు బందుకున్నది ఊరకుంట ఊరవతలున్నది ఊర చెరువు చెరువులల్ల కుంటలల్ల చూసు అటువంటి 1,00,000 ముదిరాళ్ళంతా చూసేవర కళ్ళలు కలు చూస్తున్నాయి జల పుష్పాలు అటువంటి కనుక కాలం కావాలి చెరువులు నిండాలి కుంటలు నిండాలి అన్ని రకాలుగా నీళ్లున్నప్పుడు అన్ని రకాలుగా పనిచేస్తాయి ఇప్పటికైనా అప్పటికైనా అన్నం లేకపోతే 60 రోజులు బతుకుతారు మానవులు గాని నీళ్లు లేకపోతే నిమిషం బతకరయ్యా నీళ్లుంటేనే పంటలు వండుతేనే ప్రజలు ఇక్కడ అన్నం తింటారు బతుకుతారు ఎండి బంగారం ఉన్నోళ్ళు తక్కళ్ళ కొద్ది ఎండి తింటరుగుతుందా తక్కళ్ళ కొద్ది బంగారం తింటరుగుతుందా ఏ మానవులైనా అరికూడు తింటేనే అరుగుతుంది ఓ స్వామి ఏ కులానికి ఆ వృత్తినిచ్చిన తండ్రి అల్ల మామూలు రాదు కులానికి చెరువులు కుంటలు కాపాడిన తండ్రి జల పుష్పాలను ఈ చెరువుల కుంటల తయారు చేసిన స్వామి అది పరమేశ్వరుణ్ణి అది చేసుకుంటారు అందరూ కావలి కాసి ఈ చెరువుల మీద కుంటల మీద అది కావలి కాసి ఎప్పుడైతే కాలు ఆడుకుంటున్నారో ఒక 3 నెలలు గడవనే లేదు చెరువులల్ల కుంటలల్ల శాపలు పెరిగినాయి ఆనాడు ఒక్క ఊరంతా కదిలి ఆ పెద్ద మనిషి సంపన్న దగ్గరికి వచ్చి ఏమంటున్నారో అయ్యే చెరువులల్ల కుంటలల్ల జల పుష్పాలు పెరిగినాయి జల పుష్పాలు శాపలు పెద్ద పెరిగినాయి కాబట్టి మనం వృత్తి పరిమాణం చేసుకోవాలి అటువంటి అందరం ఏకమై శాపలు పట్టుకొచ్చి ఆ శాపలు అమ్ముకున్నట్టు అయ్యాలంటే మన బతుకు జరుగుతుంది అవయ్యాల పేదోళ్ళు కావద్దయ్యా ఓ తప్పయ్యలేదు నేను వల పట్టుకున్నా నువ్వేం పట్టుకున్నావు నేను తోకలు పట్టుకున్నా నువ్వేం పట్టుకున్నావు వల పట్టుకో నువ్వు బుట్టి పట్టుకో బుట్టి పట్టుకున్నావా ఇక పోదాం రమ్మని ఆ యొక్క ముదిరాజు వాళ్ళు చూసినవా రావు రారల్లన్న సభలకే పోదాము రావు రారల్లన్న సభలకే పోదాము రావు రారల్లన్న సభలకే పోదాము రావు రారల్లన్న సభలకే పోదాము రావు రారల్లన్న
ఇక చెరువు బేటికి రావాలే వచ్చేనా అందరూ కలిసి చెరువు కాడికి వచ్చి సారీ నేను నాది వాళ్ళ బుట్టి బుట్టే బుట్టిలో వేసుడురా సారీ ఇక మనం చేపలు పట్టుకుందాంరా పట్టుకోవాలి సారీ పడదాం కానీ ఇప్పుడు దంపన్నాక నేను పెద్ద మనిషిని కానీ మీరు ఇద్దరు వచ్చారా మీ అయ్య కొడుకు మీరు ఇద్దరు వచ్చారా వీళ్ళిద్దరు వచ్చేది మీరు అయ్య కొడుకులు వచ్చారు కదా దంపన్న నేపథ్యం ఎక్కడ ఉన్నాడు దంపన్న కట్ట మీద ఉన్నాడా ఉండే కానీ పెద్ద మనిషి కదా ఉండాలి కానీ మీరు అయ్య కొడుకులు వచ్చారు మీరు ఒక్కరినే వచ్చినా నేను ఒక్కటి ఇక మరి నా కొడుకు కూడా వచ్చిండు ఆడు కూడా చేపలు పడతారు అందరికి పాలే అందరికి పొత్తే సరే మొయ్య గాని పరక గాని మొట్ట గాని జల్ల గాని ఏది గాని ఏ పరక మీద ఏదైనా అందరికి అందరికి పొత్తే పొత్తే సరే పొత్తే పొత్తే అంటన్నా ఇక పట్టింది ఇక రాజవారా శివల ముఖం చూసిందో నాకు చేపలైతే బాగానే పడ్డాయి ఇక పుట్టి లోపాలు వేసుకుంటారు కొందరికి చేపలు పడుతుంది కొందరికి చేపలు పడతలేవు నా బిడ్డ అయితే నిండింది కానీ నేను ఇంటికి పోతా ఇక రైట్ ఇక నాయన ఇక ఇంటికి పోతానా నా బుట్టి నిండింది నా బుట్టి నిండింది నేను పోతానా నాకేదో కూరకి రాజు నువ్వు నీ బుద్ధి నిండిందా ఓ యాదనా ఓ పెదరావనా నాగరాజు మీరు కూడా నిండిందా ఇంకొకటి వాళ్ళేదా నేను వద్దాక పెద్ద వస్తానని చేసిన కట్ట మీద ఓ రావనా నాయనకైతే కూర అయితే పాలు పెట్టు నేను కూర ఏంటిది మనసుకో పాలు పెట్టుకొని పట్టుకొని పోదాం ఆడి వాడేమన్నాడు ఏమన్నాడు వాడు చెర్లకు దిగిండు ఇండోలో పట్టి చదువుకున్నాడు దానికి చేపలే పట్టరాదు దానికి గోసే పెట్టరాదు గోసి పెట్టలేదు వీళ్ళు గిట్ల గిట్ల కడతారు గోసి దగ్గర పెట్టాలి ఇక బుడ్డ గోసి పెట్టి నీళ్ళకి దిగాల చేపలు పడితే గట్ట దొరుకుతాయి వాడు ఇండోలో పట్టి చదువుకున్నాడు ఇండోలో పట్టి చదువుకున్నాడు వాడు అయ్యో ముసలోడు పట్టినట్టు గడ్డ మీద ఎత్తే వాడు కుప్ప పెట్టుకున్నాడు వీడు పట్టలే ముసలోనికి పెళ్ళ మీద కంట్లేడు దానికి మొత్తానికే వాళ్ళే దానికి 4-5 పడ్డాయి నాకు బుట్టి నిండింది ఇక నేను పోతాను ఇంకేంది నీకైతే కూర అయితే అయిపోతాను నేనెటు వాళ్ళ మరి నేను వరకు పెద్ద వయసు చేసిన కట్ట మీద మీకే మాకే హైదరాబాద్ నుంచి ఏమనుకున్నాం మనం ఏమనుకున్నావురా ఏమనుకున్నాం ఏది పడ్డా కానీ అందరికి పొత్తే అన్నాం ఏమన్నాం అందరికి పొత్తే అన్నాం తూ అన్నదానికి ఇంకెందురా మరి అనుకున్నాను నా బుట్టి నిండింది నాకైతే కూర అయితే మర్యాద కొద్ది చెప్తావా అరే అరే నా సంగతి నీకు తెలియదు మరా ఏం చేస్తావు తన్నుకున్నావా అరే అరే నువ్వు చేపలను పట్టుకోపోయాడు చంపుతాడు అందరూ కట్ట మీదగా తన్నుకుంటా అంటే గుర్తుకుంటా అంటే అక్కడ లోకాల శంకరుడు ఎండికొండ లోపల కూర్చున్నాడు శంకరుడు కింద చూసిండు వాళ్ళని చూసి కిలకిల నవ్వుతాడు ఆగో శంకరుడు ఏమంట దీవెన పెడతాడు రే ముదిరాజు కులమా మీకు ఏలు దొడ్డు మొట్టవడ్డట్ట ఏదుంటే మీది ఏరు అడే కులమేరా నాకన్నా కొడుకో ఏలు
దొడ్డు మొట్ట పడ్డట్టు అయ్యేది ఉంటే ఏరు పడే కులం మీది మీరు అటువంటి కనుక చెర్ల ఉన్నంత సేపు మీరు తన్నుకున్నా గుద్దుకున్నా గాని ఊళ్ళో పోయి పంచాయతీలు పెట్టుకోవద్దు కట్ట వీధి చెరువుల పంచాయతీ కట్ట వీధినే తెప్పుకోవాలి అని దీవనాలు పెట్టి అల్లల్లో వాళ్ళ నేరల్లో అల్లల్లో వాళ్ళ నేరల్లో కళ్ళలు పట్టి తన్నుకున్నారే అల్లల్లో వాళ్ళ నేరల్లో తన్నుకున్నారు గుద్దుకున్నారు కట్టెక్కంగా తెలుగు దంపన్న ఏమన్నాడు ఒరి అన్నలాల ఒరి తమ్ములాల మనం కొట్టుకున్నా మనమే తిట్టుకున్నా మనమే కూడున్నా మనమే మనం చెరువు ఉన్నంత సేపు కొట్టుకున్నా తిట్టుకున్నా గాని చెరువు కట్టెక్కిందంటే మర్చిపోవాలి మన పంచాయతీ ఏ పెద్ద మనిషి తెంపద్దు ఏ కులము తెంపద్దు ఏ వార్డ్ నెంబరు ఏ పోలీస్ స్టేషన్లకు పోవద్దు కట్టవీధి పంచాయతీ మన కులముల పంచాయతీ కులములే జగాలి అని అందరూ చేపలు పట్టుకొని చేపలు పంచుకున్నారు ఎవరుండో ఇంటికి వాళ్ళు వస్తున్నారయ్యా సంపన్న కూడా ఇంటికి వచ్చిండు చేపలు పట్టినవి చేపలు పట్టినవి చేపలు అమ్ముకురావదా అయ్యో చేపలు పట్టుకొచ్చిన వారయ్యా చేపలు పట్టుకొని రామంపేటకి అందరికి పోతాం మీరు ఊళ్ళో అమ్ముకురారు చేపలు అమ్ముకొస్తాం అమ్ముకురారు మరి రాంపేట పోతాను అయ్యో తీసుకొని పోతాం రఘుమల్లలో రామయ్య కలిగి చిలకల తీరు కలిసి పోలం రావ కన్యాలవంతరమో కలిగి చిలకల తీరు కలిసి పోలం రావ కన్యాలవంతరం ఇలా ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది. అయ్యో అదే నీ మొగడు సాపలు పట్టుకొచ్చిందా బుట్టేదే బుట్టి బుట్టు లేవా వాళ్ళని లేవా సరే నీ బుట్టులు పట్టుకో ఏదో ఇప్పుడు వరకు ఇవే బుట్లు అనుకున్నా అని ఎడబట్టి పైరాల బాబమ్మ సాపలమ్మ పోరు వత్తరాని సాపలు పట్టుకొని ఐలెల్లి ఎట్లా పోతున్నారు రామ రామ ఉమ్మల పండున్నదే ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో పండున్నదే ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో ఉమ్మల పండున్నదే ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో పండున్నదే ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో సాపలను ఉల్లో అంటారే అమ్మ అనాలి సాపలమ్మ సాపలు సాపలమ్మ నాకు అమ్మ నీ దగ్గర ఏం సాపలు ఉన్నాయి
నా దగ్గర పొట్టలు జల్లలు పరకలు సంగమామలు రంగులు సాపలమ్మ సాపలు ఆగరాదే కూర్చో పాప ఆగరాదే కాలు పనుడా మీతో తిరిగే సాధన అయితే లేదు మీతో తిరిగే సాధన అయితే లేదు కాళ్ళన్ని కుక్క గుంజినట్టు గుంజుతున్నాయి కాదు మనిషి గుంజినాడు గుంజుతాయి కనుక కుక్క గుంజినాడు గుంజుతాయి కాళ్ళు కుక్క గుంజినట్టు గుంజుతున్నాయి గట్టెట్లా అవుతుంది అంటావా నేను పుట్టినాక 6 నెలల పిల్లనాట అంబాడుతానట పాలు చీపుతానట మావి ఏం చేసింది బిందె పట్టుకొని మంచినీళ్ళ కంట ట్యాంక్ కాడికి పోయిందట ట్యాంక్ కాడ లైన్ కొద్ది బిందెలున్నాయట మావ ముచ్చడంటే మూతులు తాపుతుంది బాగా ఇక ముచ్చట మీద పడ్డది మావ నన్ను మర్చిపోయింది వాకిట్ వేసిపోయిందట ఇక వాకిట్లో ఆడుకొని గంట గడి ఆకలి అవుతుందని చెప్పి పాలకొరకి ఎడతానట పాలకొరకి ఎడతా అంటే మా ఇంటి పక్క గడ్డంలో కుక్క తినిందట ఆ కుక్క కూరలో పట్టుకొని కుస్ అనుకుంటా మాకిట్లకి వచ్చిందట ఇక మా అవే అనుకొని కుక్క పాలు చీకినట పాడుగా అయ్యో కుక్క పాలు చీకినందుకు కుక్క గుంజినాడు గుంజాలే కాదు సరే సాపలమ్మ సాపలు సాపలని వాళ్ళు 3 బజర్ల కాడ అమ్ముతారా అదే 3 బజర్ల కాడికి కౌసలి రావన్న వచ్చిండే కౌసలి రావన్న గదేతో ఉంటది మళ్ళీ వస్తాడు మన గండానికి లచ్చి బుచ్చి ఈయన చూసినట్టే ఉన్నది ఇదే సాధారణంటే సాపలమ్మ కల్లాదు పుట్టిన బాల పుట్టిన కళ్ళతో చూసి పుట్టి లోపల చేయబెట్టడల్లకు ఎడలేని కోపానికి వచ్చింది పాపమ్మా ఆనాడు పళ్ళ కప్పల చేయబెట్టినవురా మేము చేపలు అమ్ముతంటే చేపల పుట్ల లోపల చేయబెడతావా అని మాటలు రావో దేవుడు మాటలు రావట్టేవో మాటలు అన్న పోలే కవసరు రావుడి కళ్ళతో చూసిండు తాట మంచికి వస్తే పాపచారం ఉండ తెలుగునాడా నీకెంత పోరనే నన్ను వరదాని మాటలు అంటే బాగా మహిమ నీకు వెలవదన్నాడు నువ్వు ఎంత చేపలు అమ్ముతావో నీ సంగతే చూస్తున్నా నీ కూరనంతరో బండారు బట్టి ఇంటికల్లా వచ్చినాడు మాయాలు చేతుల బట్టి చెరువుల విధానం చెరువుల మీద కొడుతుంటే అటువంటి చెల్లెళ్ళ చేపలకు పోషమ్మను వేసి చెల్ల చేపలకు పోషమ్మను వేసేటల్లకు ఆ చేపలు ఎక్కడ చచ్చిపోయి నీళ్ళల్లో వేరవచ్చే నీళ్ళల్లో వేలుతంటే చెల్ల మీద ఉంటాడు కోలకాడు వాడకల్లా చూసినాడు ఓ దేవుడు వాడకల్లా చూసినాడు ఓ దేవుడా అయ్యో భగవంత చేపలన్నీ చచ్చిపోవట్టనా అని చంపన పెట్టి అయ్యా ఓ చంపన్న చెరువు లోపల చేపలన్నీ చచ్చిపోయినాయి తండ్రి నేనాడు మీరు అయ్యా అది చంపన్నకి ఏనాడు చెప్పిండ్రో ఆనాడు ఆ యొక్క చెరువు చంపన్న అయ్యో భగవంత బాలబావుడి చెట్ల అని పెడితే పండ్లన్నీ రాలిపోయే భగవంతుని వరాలా అగో చేపలని ఇస్తే చేపలన్నీ చచ్చిపోవట్టనా అని అగో ఆ రోజు చంపన్న ఏమి ఎత్తున్నాడయ్యా ఓ పెద్దరారంగా అగో ఆ రోజు తెలుగు చంపన్న అందరిని ఎంబడి పెట్టుకొని రాజు చంపన్న వచ్చిండు కలకల కంట దాడు పెట్టిండు వల తేరిండు శంకరాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా గరడ కంటుడా గౌరీ మనోరుడా నీలకంఠుడా నిత్యాది నందుడా నా తండ్రి లోకాల శంకర ఎక్కడున్నావు తండ్రి మా మరణు ఆలకించవా మమ్మలను రక్ష
రక్షించవాని భగవంతుణ్ణి మట్టితో లింగం వేసి మనసార పూజలు చేస్తున్నారు ముదికొండ పట్టణంలంగా సర్వేశ్వర ఓ దేవా నిన్నే వందు పరమాత్మ శబరికి